ప్రధానిగా మోదీ తప్పుకోబోతున్నారని, చంద్రబాబు గారికి బంపర్ ఆఫర్ రాబోతోంది కేంద్రం నుంచి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. ప్రధానిగా నరేంద్ర మోదీ గారు తప్పుకోబోతున్నారని, చంద్రబాబు గారికి బంపర్ ఆఫర్ రాబోతోంది అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఏంటి మేడం ఆ ప్రచారంలో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా ఉందని అనిపిస్తుందండి. ఎందుకంటే ఇవాళ జాతీయ రాజకీయాల్లో మోడీ హవా తగ్గిపోయింది. ఒక రకంగా మోడీ చేసిన ప్రచారానికి మామూలు పద్ధతిలో అయితే వ్యవస్థలను వాడుకున్న దానికి ఎలక్షన్ కమిషన్ని ఎట్లా అంటే తన ఇంటి వాచ్మెన్ లాగా చేసుకున్న, గేట్ కీపర్ లాగా చేసుకున్న విధానానికి, ఇన్ని చేసుకున్న దానికి ఇవే ఫలితాలు. ఇప్పుడు వచ్చిన ఫలితాలు అసలు ఫలితాలు అంటారా ఎన్డీఏకి? అది అసలు విజయం కాదు. ఎందుకంటే ఎంత వాడుకున్నారు ఎలక్షన్ కమిషన్ని. ఒక్కొక్క విషయం వాడుకున్న విధానాన్ని చూస్తే గనక మతిపోతుంది. రాజకీయాల్లో ఎప్పటి నుంచో రాజకీయాలు చూస్తున్న వాళ్ళకు కూడా నువ్వు 7 విడతలుగా రాజకీయం పోలింగ్ చేసావు. 7 విడతలు గుర్తుపెట్టుకోండి. కనీసం దేశాన్ని 4 భాగాలుగా చేసి 4 భాగాల్లోనూ 4 సార్లుగా 4 విడతలుగా ఎలక్షన్ చేయడం ఒక పద్ధతి. సార్వారు చేసింది ఏంటి? 7 విడతల ఎలక్షను. ఈ 7 విడతలు కూడా పశ్చిమ బెంగాల్లో 7 సార్లు, ఒరిస్సాలో 7 సార్లు, ఒక్కొక్క రాష్ట్రంలో 5 సార్లు, ఒక్కొక్క రాష్ట్రంలో 4 సార్లు, ఇట్లా చాలా సెలెక్టివ్గా చాలా ఎక్సర్సైజ్ చేశాడు. అసలు ఈ ఎలక్షన్ కమిషన్లో ఈ విధంగా ఎలక్షన్ నిర్వహించాలి అనే చేసిన విధానంని గనక ఈ దేశంలో నేనేం చెయ్యాలి అని గనక ఆలోచించుంటే ఈ దేశం ఎక్కడో ఉండేది. ఇప్పుడు తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ నువ్వు పెద్ద ప్రణాళికలు వేయకపోయినా సరే గన్ షాట్గా సీట్లు వస్తాయని తెలుసు. నువ్వు ఏడ్చి పిల్లి మొగ్గలు వేసినా కానీ తెలంగాణలో నీకు 6 or 7 సీట్లు వస్తాయి. మిగతాయి కాంగ్రెస్కే వస్తాయి. ఇక్కడ నీకు పిల్లి మొగ్గలు వేయడం ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో ఎలాగో 25కి 25 నా జేబులోనే ఉండేటట్లుగా ప్లానింగ్ చేసుకున్నావు. చంద్రబాబు నాయుడిని కూటమిలోకి తీసుకొచ్చుకొని, ఎన్డీఏ కూటమిలోకి తీసుకొచ్చుకొని అక్కడ చిత్ర వేషాలు వేయాల్సిన అవసరం లేదు కదా, అవునా? మరి ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒక విడతలో ఎలక్షన్ చేసినా పర్వాలా, ఒక విడతలో ఎలక్షన్ చేసేసారు. కర్ణాటకలో 3 సార్లు, తమిళనాడులోనూ అంతే, కేరళలోనూ అంతే. అంటే ఎక్కడైతే తను అనాయాసంగా సునాయాసంగా సీట్లు తెచ్చుకోగలదో అక్కడేమో ఒక్కొక్కసారి, లేని చోట్ల ఎక్కడైతే ఇబ్బంది ఎక్కువగా ఉంటుందో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం కోసం, ఎక్కువ కాలం ప్రచారానికి వినియోగించుకోవటం కోసం దఫాల వారీగా విడతల వారీగా ఎలక్షన్ చేశాడు. నేను మొదట్లో అన్నదేంటి, ఇప్పుడు మొత్తం మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలకి ఒకసారి, 7 రాష్ట్రాలకు ఒకసారి, అట్లా ఏదో ఒక ప్రాతిపదిక 7 రాష్ట్రాలకు ఒకసారి చేసి పెట్టేసుకున్నారనుకోండి, సరిపోయేదిగా. కానీ నువ్వు ఈ కోతి కొమ్మచ్చిలాట ఆడింది ఎందుకో అర్థం కాకుండా ఉంటుందా? మరి నీకు ఇంత సహకరించింది ఎలక్షన్ కమిషను. ఇంత చేస్తే కూడా నువ్వు ఏడ్చింది ఏంటయ్యా అంటే ఇది. అంటే ఇవన్నీ చెయ్యకపోతే నీకు ఘోర పరాజయం లభించి ఉండేది మోడీకి. ఇప్పుడు మోడీ ఏమనుకున్నాడు, నేను ఎంత మాయాజాలం చేయగలను అనుకున్నాడు. అయోధ్య గుడిలో పూజారీనే, ఏ దేశం వెళ్తే ఆ దేశం బట్టలు వేసుకుని తిరిగేది ఆయనే, ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రంలో బట్టలు వేసుకునేది ఈయనే. ఆ మధ్య ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చోట ఒక గుడిలో పూజ చేయించుకున్నాడు. మొత్తం దండలు ఎక్కడో ఒక చోట రేఖామాత్రంగా మోడీ పోలికలు మాత్రం మొహంలో కనిపించేటట్లు పూలదండలు వేయించుకున్నాడు.
ఫేస్బుక్లో ఎవరో పెట్టారు, ఈ మనిషి ఎవరు, ఈయన ఎవరో కనిపెట్టండి అని. ఆ అడిగిన మనిషిని బట్టి ఆయన మోడీ అని నాకు అర్థమైంది. ఆయన మోడీని అనుక్షణం విమర్శించే వ్యక్తి కాబట్టి ఈయన మోడీ అయి ఉంటాడని నేను అనుకున్నా. నేను వెంటనే మోడీ అనుకుని కింద కామెంట్స్ చూస్తే మోడీయే. అంటే ఆ కాడికి వెళ్ళిపోతే ఒకసారి మనం కూడా మాట్లాడుకున్నట్టున్నాం మోడీ గురించి, మోడీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ గురించి మాట్లాడుకున్నట్టున్నాం. ఇంత చేస్తే పరిస్థితి ఇది. ఇవాళ ఒక రకంగా ఎన్డీఏకి సీట్లు ఎక్కువ వచ్చినా సరే ఎన్డీఏ కూటమికి ఊడిపోయే ముక్కు లాంటిది ఇది. ఒకవేళ వీళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు అనుకుంటున్నారో ఏ క్షణమైనా ప్లేట్ ఫిరాయించవచ్చు. ఫిరాయించినా వాళ్ళని ఏం అనుకోరు, వాళ్ళని ఏం తప్పు పట్టరు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎందుకంటే 11 రాష్ట్రాల్లో ప్రజలు గెలిపించి ప్రభుత్వాలు ఏర్పడిన వాటినే పడగొట్టిన ఘనత మీది అంటే అచ్చంగా మోడీది, అమిత్ షాదే ఆ ఘనత. అలాంటిది కూటమిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గుర్తులతో వాళ్ళు పోటీ చేసుకున్న తర్వాత వాళ్ళు నీకు ఇప్పుడు చెయ్యెత్తను అంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఇదేమి విప్పు జారీ చేయడానికి కొడలేదు, నీ సొంత పార్టీ ఏం కాదు కదా ఇవన్నీ. ఇప్పుడు రేపొద్దున ఒకటి చూడండి, మోడీ పరిస్థితి ఇలా అయిపోయింది కదా, ఆ పార్టీలో ఒక నాయకత్వం లేమి వచ్చిందంటే కూడా మీరు ఆశ్చర్యపోవక్కర్లా. ఎందుకంటే మొన్నటిదాకా గడ్కరీ నేను పందెంలో ఉన్నాను అంటే నేను ఒక ప్రధాని రేస్లో ఉన్నాను అని మాట్లాడిన మనిషి గుసగుసలు వినిపించినాయి. యోగి ఆదిత్యనాథ్ కూడా ఉంది ప్రధానమంత్రిని అవ్వాలి అని, మోడీకి ఎలాగూ ఉంది. అసలు వీళ్ళందరినీ కాదని ఒక సీక్రెట్ మనిషి ఉన్నాడు, మోడీ పక్కనే ఉంటాడు. అవకాశం వస్తే నేను ఎందుకు అవ్వకూడదు ప్రధానమంత్రిని అనుకుంటాడు. ఈ 5గురు చుట్టూ తిరుగుతుందండి. ఇప్పుడు ఈ 5గురిలోనూ ఒక అవగాహన రాలేదనుకుందాం, మోడీ పదవికి అసలు వచ్చింది అనుకుందాం, ఈ మిగతా వాళ్ళల్లో కుదరలేదు అనుకుందాం. అది ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి ఆగుతుంది? ముళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఆగుతుంది. పిట్టపోరు పిల్లి తీర్చిందని చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఆగుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఒకవేళ ఒప్పుకున్నాడు అనుకుందాం, ఇంకొంతమంది ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు కూడా ఏమన్నా సంఖ్య తగ్గితే ఇటు వచ్చే అవకాశం ఉంది. అసలు ఎన్ని కాదు, ఆంధ్రప్రదేశ్కి చేసిన మోసానికి, తడిగుడ్డలతో గొంతు కోసిన పాపానికి మోడీకి చంద్రబాబు నాయుడు సరైన శిక్ష విధించాలి అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు, శరద్ పవారు వీళ్ళందరూ మాట్లాడిన మాటలను బట్టి ఇండియా కూటమిలోకి వచ్చాడు అనుకోండి, ఇంకెక్కడ మోడీ హిమాలయాల్లో పర్మనెంట్గా తపస్సు చేసుకుంటామే. ఎందుకంటే ఇంక మొహం చల్లదు, పార్లమెంట్లో కూడా కూర్చోలేడు, ఇంకా సజీవ సమాధి అయిపోయినట్టే. ఈరోజు 2 రౌండ్లలో కూడా మోదీ గారు వారణాసిలో వెనకబడినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకేనండి చెప్తున్నా, ఇప్పుడు దేనికైనా, ఒక నటనకైనా, విచిత్ర వేషాలకైనా ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది, ఒక కాల పరిమితి ఉంటుంది, ఒక ఎక్స్పైరీ ఉంటుంది. మీరు కాల పరిమితిని మించి కూడా చేస్తాను అంటే ఈ 10 సంవత్సరాలుగా మీరు చేసిన దానికి మీకు సరైన శిక్ష పడింది. నువ్వు వలస కూలీలను ఏడిపించావా, కరోనా మృతుల్ని ఏడిపించావా? కరోనా మృతుల సంగతి ఏంటి? నువ్వు చేసిన పాపం ఒకటే. కూర్చుని మాట్లాడుకుంటే మనకు సమయం సరిపోదు. పిఎం కేర్స్ అని చెప్పి కరోనా రిలీఫ్ ఫండ్ తీసుకొని మీ కింద పెట్టుకున్నారు కదా. ఎలక్ట్రల్ బాండ్స్ ప్రపంచం అంతా మర్చిపోయిందేమో, ఎలక్ట్రల్ బాండ్స్ అది మర్చిపోయే విషయం కాదు కదా, అధికారిక అవినీతి కదా, అది చేశారు కదా. ఇవన్నీ చేశాక మీకు కాలం ఎట్లా సహకరిస్తుంది ఇవాళ? అందుకే
కాలం చేత పక్కకి నెట్టివేయబడ్డ మోడీ అయి కూర్చున్నాడు ఇవాళ బీజేపీ పార్టీలో ఒక రాజకీయ శూన్యత వచ్చింది. సీట్లు అయితే రావచ్చు, ఈ వచ్చిన సీట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు వస్తే మీ ఆస్తులు తీసుకుంటారు, మీ మంగళసూత్రాలు కూడా తీసేసుకుని ముస్లింలకు పంచిపెడతారు అన్నందుకు వచ్చి ఉండొచ్చు. కొన్ని అయోధ్య గుడి వల్ల వచ్చి ఉండొచ్చు, కొన్ని ఇలా కొన్ని కారణాలు, నువ్వు వాడిన ట్రంప్ కార్డుల వల్ల నీకు సీట్లు వచ్చాయి తప్పితే నీ మీద ఇష్టంతోనో నీ పార్టీ మీద నమ్మకంతోనో గౌరవంతోనో వచ్చిన సీట్లు కాదు ఇవి. పైగా నువ్వు వేసిన అతిపెద్ద వ్యూహం ఏదైతే ఉందో, రాజకీయ వ్యూహం, నార్త్లో నితీష్ని, సౌత్లో చంద్రబాబు నాయుడిని నువ్వు పట్టుకోవడం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే ఇవాళ బీజేపీకి ఇన్ని సీట్లు వచ్చాయి. ఎందుకంటే ఇండియా కూటమికి ఆద్యుడే నితీష్, ఆయనే కన్వీనరు. ఆయన్ని ఏం చెప్పి మోడీ లొంగ తీసుకున్నాడో తెలియదు, చంద్రబాబు నాయుడిని ఎలా లొంగ తీసుకున్నాడో మనకు తెలుసు. ఎందుకంటే అధికార యంత్రాంగం నా చేతిలో ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి చేసి ఉండొచ్చు. ఓకే, మనకు తెలిసిపోతుంది. ఈ ఇద్దరు గనక మోడీ వైపుకి వెళ్ళి మోడీ ఎన్డీఏ కూటమిలో చేరకుండా ఉన్నట్లయితే గనక అసలు పవన్ కళ్యాణ్ పెద్ద మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ కాదు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్లు ఏంటి అంటే మోడీ, చంద్రబాబు నాయుడు. అయితే మరి ఈ చంద్రబాబు నాయుడిని లొంగ తీసుకోవటం వల్లనే, కూటమిలో చేర్చుకోవటం వల్లనే సౌత్ మొత్తం ఒక గాలి వీసింది. ఈ మాదిరి బీజేపీకి సీట్లు వచ్చినాయి అన్న ఇదొక కారణం. నితీష్ ఉండటం వల్ల అటువైపు ఏంటి అంటే వీళ్ళు ఎంతసేపు ఏం మాట్లాడారంటే ఇండియా కూటమి వైఫల్యం కూడా ఒక రకంగా, కూటమిలో ఉన్న వైఫల్యాలు కూడా మోడీకి కలిసి వచ్చినాయి తప్పితే ఇదంతా మోడీ బలం కాదు. ఇది వాళ్ళు క్యాండిడేట్లను సెలెక్ట్ చేసే దగ్గర లేట్ చేస్తారు, ఎవరే సీట్ తీసుకోవాలనే దగ్గర లేట్ చేస్తారు. ఆఖరి నిమిషంలో నువ్వు ఆప్ని కేజ్రీవాల్ని జైల్లో పెట్టావు. కేజ్రీవాల్ని జైల్లో పెట్టి వాళ్ళ నాయకుడిని సాక్షాత్తు జైల్లో పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఎంపీల్ని నువ్వు కొనుక్కొని ఆ ఎంపీల చేత తప్పుడు కేసులు పెట్టించి నానా హంగామా చేస్తే ఇవాళ నీకు ఈ మాత్రం సీట్లు వచ్చినాయి. అసలు కేజ్రీవాల్ని జైల్లో పెట్టకుండా చంద్రబాబు నాయుడిని, నితీష్ని కూటమిలోకి చేర్చుకోకుండా ఉన్నట్లయితే ఈ మాత్రం కూడా వచ్చేది కాదు. ఈ పరిస్థితుల్లో మోడీ సీటుకే ఎసరొచ్చిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆ సీటుని భర్తీ చేస్తాడు, చేయగలిగిన వాతావరణం ఉంది అనేది ఇవాళ ఒక రకంగా తెలుగు ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఈ పరిస్థితిని తీసుకొచ్చింది వాళ్ళ విఘ్నత మరొక్కసారి చూపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే దేశం మొత్తం ఒక రకంగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక రకంగా ఆలోచిస్తారు. పాత రోజుల్లో గుర్తు చేసుకుంటే 41 దేశం మొత్తం కాంగ్రెస్ ఓడిపోతే 41 సీట్లు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి వచ్చినాయి. అంటే ఆంధ్ర ప్రజలు అంత వాళ్ళ శైలే వేరుగా ఉంటుంది. మరి ఈ శైలే ఇవాళ ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడికి ఇచ్చి చంద్రబాబు నాయుడిని మరొక్కసారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేలాగా ఈ ఆంధ్ర ప్రజలే పంపించారు ఢిల్లీకని మనం చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి వస్తే గనక ఒక రకంగా మనం తెలుగు వాళ్ళంగా రెండోసారి తెలుగువాడు ప్రధాని అవుతున్నాడు అనే దానికి సంతోషపడవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.